కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విచారణ పేరుతో సిఐ శ్రీనివాస్ నాయక్ వేధింపులకు గురి చేశారంటూ బాధితుడు ఆరోపించినట్టు సమాచారం. పురుగుల మందు తాగిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తమ పట్ల కూడా సిఐ దురుసుగా ప్రవర్తించారంటూ బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విచారణ పేరుతో సిఐ శ్రీనివాస్ నాయక్ వేధింపులకు గురి చేశారంటూ బాధితుడు ఆరోపించినట్టు సమాచారం. ఇక పురుగుల మందు తాగిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తమ పట్ల కూడా సిఐ దురుసుగా ప్రవర్తించారు అని చెప్పి బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. అంటే సిఐ దురుసుగా ప్రవర్తించారు అని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంతకు ఏ కేసులో అతన్ని ఇక్కడికి పోలీస్ స్టేషన్కు పిలిపించారు? అతను ఎందుకు ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడే పరిస్థితి వచ్చింది? చూసుకోవచ్చు. కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొల్లా హనుమంతరెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడినటువంటి సంఘటన అయితే ప్రస్తుతం సంచలనం చేస్తుంది. అదే అక్కడ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే సహకార బ్యాంక్ అంటే సొసైటీ నందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా గొల్ల హనుమంతరెడ్డి గత కొంతకాలంగా అయితే విధులు నిర్వహిస్తా ఉన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి గొల్ల హనుమంతు డబ్బులు అయితే వసూలు చేశారనే ఆరోపణలతో ఆస్పరి సిఐ కేసు నమోదు పలుసార్లు విచారణకు అయితే పిలిపించి స్టేషన్ లో చిత్రహింసలు గురి చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ఏదైతే ఆ సిఐ చేసినటువంటి వేధింపులకు చాలా లేకనే ఈ రోజు కూడా అది కూడా చేసిన నేపథ్యంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడినట్లు కూడా మనకైతే స్థానికుల సమాచారం మేరకు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మందు తాగడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా స్థానికంగా అంబులెన్స్ కు ఫోన్ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతం అయితే వైద్య చికిత్సలు కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఏదైతే ఆత్మహత్యానికి పాల్పడినటువంటి హనుమంతరెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ కి రావడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం పరిస్థితి అయితే నెలకొన్నాయి. అంతేకాకుండా ఏదైతే సిఐని ఎందుకు ఇలా చేసినా అడిగితే కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరంగా మాట్లాడాలని చెప్పేసి కూడా అయితే ఆరోపణలు వినిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే హనుమంతరెడ్డి గత కొంతకాలం నుంచి పోలీస్ స్టేషన్ కు సిఐ పిలిపించి వేధింపులకు గురి చేయడంతోనే ఈ రోజు ఆత్మహత్యానికి పాల్పడినట్లు కూడా కుటుంబ సభ్యులైతే తెలుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా కొనసాగుతోంది. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అయితే కొనసాగుతా ఉన్నాయి. థ్యాంక్ యూ రామాంజనేయులు.